నిన్న రాత్రి నా కలలో ఒక అద్భుతమైన దృశ్యం చూశాను తెలుసా? ఏంటి చిన్ని ఆ కళ? నీ ముఖమంతా ఏదో ఆశతో మెరిసిపోతుంది. ఒక పెద్ద స్టేజ్, రంగురంగుల కాంతులు, పిల్లల కేరింతలు, అందరూ మా స్కూల్ యూనిఫామ్లోనే ఎంతో గర్వంగా నడుస్తున్నారు. అందరిలో నేను కూడా ఉన్నాను. నీ కళ వింటుంటే నా గుండె ఆనందంతో నిండిపోయింది చిన్ని. మరి ఇప్పుడు స్కూల్ అంటే భయం ఉందా లేక ఆనందమా? ఇప్పుడు స్కూల్ అంటే భయం కాదు నాన్నమ్మ, ఇది మా అభివృద్ధికి నాంది. ప్రతిరోజు కొత్తగా నేర్చుకునే ప్రేరణ. నిజం చెప్పాలంటే మేము చాలాసార్లు టీచర్ల మాట వినేవాళ్ళం కాదు, కేవలం అల్లరి మాత్రమే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, స్కూల్ అనేది మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసే ఒక స్థలం. ఇక్కడి నుంచి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక టీచర్, ఇలా ఎందరో వస్తారు. ఇదే నిజమైన మార్గం. బ్రతుకంతా గురువంట తానే, వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే. తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి నీలో చిత్త శుద్ధికి తానే వాది. సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి, నీలో సాధనకెల్లా ఇదిగో అది. నాన్నమ్మ, ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో కలిసి లుసీడా హ్యాండ్రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, రీడింగ్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ మీద కృషి చేస్తున్నా. ప్రతిరోజు కొంచెం కొంచెంగా మెరుగవుతున్నా. అవును చిన్ని, ఈ వయసులో ఈ ప్రయత్నం మీ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తుంది. నాన్నమ్మ, మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మా స్కూల్లో ఇన్వెస్టిగేటివ్ సెరమనీ ఉంది. మీరు నాతో వస్తే ఈ ఆనందాన్ని మీరు కూడా చూడగలరు నానమ్మ. మరి ఇంకెందుకు ఆలస్యం చిన్ని, పాఠశాలకు వెళ్దామా? కానీ చిన్ని, నాకు ఒకటి చెప్పు, శివశివాని స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ సెరమనీ ఎప్పటి నుంచి జరుగుతుంది? 2018లో మొదలైంది నాన్నమ్మ. ఇప్పటి వరకు 7 సంవత్సరాలు విజయవంతంగా జరిగాయి. ఈసారి మా శివశివాని స్కూల్ 8వ ఏడాదిలోకి అడుగు పెడుతుంది. హాయిగా ఉంది చిన్ని వినడానికి. మరి ఈసారి క్యాప్టెన్ ఎవరు? నీకు తెలుసు కదా నాన్నమ్మ, మా స్కూల్లో 4 హౌసులు ఉన్నాయి. ప్రతి హౌస్ నుంచి క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్లను సెలెక్ట్ చేశారు. నాన్నమ్మ, మన హిమబిందు అక్కని అడుగుదామా, ఈసారి రామన్ హౌస్ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారో? ఇప్పటి వరకు హౌస్ హిస్టరీలో రామన్ హౌస్ ట్రోఫీ గెలవలేదు. కానీ ఈసారి ఇంపాసిబుల్ అన్న పదాన్ని అంపాసిబుల్గాను మార్చేద్దాం. స్పోర్ట్స్, డిసిప్లిన్, లిటరసీ అండ్ కల్చరల్ ప్రతి రంగంలోనూ మేము మా టాలెంట్ని చూపిస్తాం. మీకు గుర్తుందా, మన రన్నీ మ్యామ్ చెబుతూ ఉంటారు కదా, చిన్న అడిగే గొప్ప మార్పుకు దారి అని. ఈసారి కష్టపడమే కాదు, గెలవడమే మా లక్ష్యం. మట్టి బడిలోనే విజయానికి ఉంది కదా, చెట్టు గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద. కబడ్డీ 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 కబడ్డీ
బడిలోని విజయాలనికి ఉంది కడ చెట్టు గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద మట్టి బడిలోని విజయాలనికి ఉంది కడ చెట్టు గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద నీపై రగలాలోయ్ నువ్వు నింగికి ఎగరాలోయ్ పిలిపే నీదవగా ఒక యుద్ధం జరగాలోయ్ ప్రతి దిక్కు తూర్పులాగా ఉదయించర సూర్యుడిలాగా ప్రతి ఓటమి పాఠం కాగా ఎదగాలిన వర్షంలాగా కబడ్డీ 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 రేపటి కళ రెప్పలు దాటిన రేపటి కళ కలు సాచిన రేపటి కళ నీలో లేనిదేది లేదు వృధా పోదు నీ తర్ఫీదు నిన్ను నువ్వెవరి వైపు శ్రమించందేది రాదు పరిశ్రమిస్తే విజయం లేదు పడు వెనక లక్ష్యం గెలుచుకో ఇష్టమేననిపించే ఇంధనం నిష్టగా కదలడమే నీ బలం కష్టమైన విరమించని గుణం గెలిచే రక్షణం ఐదు వరం ఓడిస్తూ ప్రతిక్షణం ఆక్రమిస్తే నీదేగా క్రీడా ప్రాంగణం చాకా వచ్చాకు కదా కొంచెం పర్లేదు కదా యుద్ధంలో గాయాలు కదా రేపటి కదా మా నాన్నమ్మ ఓహో, రామన్ హౌస్ వాళ్ళు గొప్పగానే ప్లాన్ చేశారు. కానీ ట్రోఫీ అంటే మాటల్లో కాదు, టాలెంట్తో చూపించాలి. మా కలాం హౌస్లో ప్రతి ఒక్కరూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మా స్ఫూర్తి అని నమ్ముతున్నారు. ఆయన చెప్పినట్లే మేము కలలు కనడమే కాదు, కలలను నెరవేరుస్తాం. ఈసారి ట్రోఫీ ఎలాగైనా కలాం హౌస్ వాళ్ళమే గెలుస్తాం. వైజ్ఞానిక విశ్వ విజేత సరళ సాత్విక శాస్త్రవేత్త నిత్య ఫలిత స్ఫూర్తి ప్రదాత యువ భారత నవ నిర్మాత స్వార్థ వెరుగని మార్గదర్శి అబ్దుల్ కలాం సర్వసత్తాక సార్వభౌమ నీకు సదా వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే వందే మాతరం. ఇప్పటి వరకు చెప్పారు. మరి న్యూటన్ వాళ్ళ సంగతి ఏంటి? మరి మీరు ఇషితక్కని అడుగుదామా చిన్ని? ప్రతి హౌస్కి ఒక్కొక్క రంగంలో బలం ఉంది, కానీ న్యూటన్ హౌస్కి అసలైన బలం మా గురువులు. అకాడమిక్స్లోనూ వాలంటీరింగ్లోనూ మేము మా టీచర్స్ చెప్పిన దారిలో నడిచేవాళ్ళం. ఇది ప్రదర్శన మాత్రమే కాదు, ఇది శ్రద్ధ, శ్రమ, విజయం. ఈసారి న్యూటన్ హౌస్ ప్రతిష్టాత్మకంగా నిలుస్తుంది. న్యూటన్ హౌస్ ట్రోఫీకి ముందడుగు అవుతుంది. తరగతి గదిలో
గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా 5 ఏళ్ల వయసులోన పలక బలపంత మొదలు పయనం అంచెలంచెలుగా మేమెలుగుతుంటే మురిసెను మీ హృదయం ఆట పాటల్లో అందగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఇప్పటి వరకు హౌస్ క్యాప్టెన్స్ ఏం ప్లాన్ చేశారో తెలుసుకున్నాం కదా, కానీ ఇప్పుడు హాకింగ్ హౌస్ క్యాప్టెన్ అయిన అహ్మదుల్లా అన్న మాత్రం నా వరకు అవసరం లేదు, నా వైస్ క్యాప్టెనే మీకు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నాడు. మరి ఆ వైస్ క్యాప్టెన్ ఏం ప్లాన్ చేసిందో తెలుసుకుందామా? మీరంతా ట్రోఫీ కోసం ముందుకొస్తున్నారని చెప్పారు కదా, కానీ మేము హాకింగ్ హౌస్ వాళ్ళం 3 సంవత్సరాలు వరుసగా ట్రోఫీ గెలిచాం, అది గుర్తుందా? కానీ అది మాకు 2 సంవత్సరాలుగా దూరం అయ్యింది. ఈసారి హాకింగ్ ఈజ్ కమింగ్ స్ట్రాంగ్ అండ్ దిస్ టైమ్ వీ ఆర్ అన్స్టాపబుల్. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే లక్కగా మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలే చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలే చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమపద్ధతి లేని జీవనం, కాలం విలువలు మరిచిన సమయాభావం తప్పదు, అది ఒకరి గెలిచినది. గెలిచిన వీరుని మనసుని ఎరుగు సమయం ఏమైందో, గడిచిన గతకాలములకు కోల్పోయిందేంటో, అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. చిన్ని, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఇది ట్రోఫీ కోసం పంచుకుంటున్న పోటీ కాదు, కష్టానికి గెలుపు ఫలితం. ఈ తరం పిల్లల్ని చూస్తుంటే భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉందనిపిస్తుంది చిన్ని. మరి ఈసారి ట్రోఫీ ఎవరు గెలుస్తారో నీతో పాటు నేను కూడా ఆసక్తిగా ఉన్నాను చిన్ని. మరి ఇప్పుడు మన రమ్య మేడం గారిని ఫైనల్ ట్రోఫీ చూపించమని అడుగుదామా? The most awaited moment of the day. On the countdown of 5, 4, 3, 2, and 1. Here is the final winner trophy.
చిన్ని ఈ ట్రోఫీ కోసం కృషి చేసింది. గెలుపుతో పాటు వారికున్న విలువలు కూడా నాకు మరింత గొప్పగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వాళ్ళ మధ్య నువ్వు ఉన్నావంటే నీ భవిష్యత్తు కూడా వెలుగులో ఉంటుంది చిన్ని. చిన్ని, నాకు ఈరోజు ఒకటి అనిపించింది తెలుసా? ఆ ట్రోఫీ నీ చేతిలో కూడా ఒకరోజు ఉంటుంది. ఎస్ ఐ డిడ్ నానమ్మ అని గర్వంగా చెప్పే రోజు కూడా దగ్గరలోనే ఉంది చిన్ని. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మరి నేను వెళ్ళిరానా?